దేవుని మాట వినక కొని తెచ్చుకున్నారు నరకాన్ని. కానీ ప్రజలందరూ ఎవరు? తెల్లోడైనా నల్లోడైనా ఏ భాష అయినా ఏదైనా సరే అందరు మనుషులే, అందరు మనుషులే. మనమే గెట్లు పెట్టుకున్నాం, ఈ ఊరి పొలిమర ఇది, ఈ దేశ పొలిమర ఇది అని భాషను బట్టి భావాలను బట్టి పెట్టుకున్నామే గాని మనుషులందరికీ మరణం ఒకటే. చెప్పండి, మనుషులందరికీ మరణం, మనుషులందరికీ జననము, మనుషులందరికీ నొప్పి, మనుషులందరికీ ఆకలి, మనుషులందరికీ నిద్ర, ఇవన్నీ ఒకటే. మరి ఆ మనుషులందరికీ ఆకాశం ఒకటేనా లేకపోతే ముక్కోటి ఉన్నాయా? చెప్పండి, ఒకటేనా? భూమి మొత్తం ప్రపంచమంతటికి మనుషులందరికీ భూమి ఒకటేనా? ఒకటేనా? కనెక్షన్ లో ఉందా? కట్ అయింది అక్కడ నుండి? కట్ కాలేదా? మరి పాకిస్తాన్ కి మనం కట్ చేసుకుంటే ఏంది, అమెరికాకి మనం కట్ చేసుకుంటే ఏంది? మిషన్లు ఉన్నాయా కట్ చేయడానికి? మిషన్లు ఉన్నాయా? ఆ దేశం ఈ దేశం అని. ప్రపంచం అంతటికి ఒకటే భూమి అయినప్పుడు, ప్రపంచం అంతటికి ఒకటే ఆకాశం అయినప్పుడు మరి సూర్యులు ఎంతమంది ఉన్నారు కోటేశ్వరరావు? ఇప్పుడు అమెరికాలో దేవుడు మాకొద్దు అన్నప్పుడు అమెరికాకు పోయి వస్తాడు ఎవరు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో తెలుసా? తెలుసా మీకు? ఇప్పుడు సూర్యుడు ఎక్కడున్నాడో పడుకున్నాడు అనుకుంటున్నారా? మనం పడుకున్నట్టే సూర్య నమస్కారం చేస్తారుగా పొద్దున్నే. అసలు దేవుడు చేయమంటే చేత కాదు కానీ, చెప్పండి, అసలు దేవుడు సృష్టికర్తలు చేయమంటే చేత కాదు కానీ పైనిండి పోసుకొని కిందిండి పోసుకొని అటిండి పోసుకొని ఇటిండి పోసుకొని చెప్పండి పూజ చేస్తారు. మరి అది సూర్యుడు ఎంత మోసం చేస్తాడో తెలుసా? ఎవరిని? ఇండియాని. ఎడిపోయి వస్తాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇండియా వైపు వదిలేసి అమెరికా ఎలుగుతున్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పక్కలేసుకొని పడకోవట్లే, పక్క మీద లేచి బండ్లేసుకొని డ్యూటీలోకి వెళ్ళిపోతున్నారు.